హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే క్రియేషన్స్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి పెట్టుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అరగంట సేపు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కూర తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి కూర మంచి వాసన వస్తున్నప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. చికెన్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్లో వాటర్ వచ్చి చక్కగా ఉడుకుతుంది. 15 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కూర అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మరో 10 నిమిషాలు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, జీడిపప్పు, కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ చివర్లో వేయడం వలన అడుగంటకుండా ఉండి కూరకు మంచి టెక్స్చర్ని ఇస్తుంది. చివరిగా కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే చాలు. ఎంతో టేస్టీగా ఉండే బామ్మల కాలం నాటి చికెన్ కూర రెడీ అయినట్లే. ఈ చికెన్ కూర రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.